అమరావతిలోని స్పీకర్ కార్యాలయంలో కాసేపట్లో అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలను ఉదయం విచారణకు హాజరు కావాలని, అలాగే తెలుగుదేశం రెబెల్ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఇక స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని వైసీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషి ఆదేశాలు ఇచ్చింది. వివరణ ఇచ్చేందుకు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 15 నిమిషాల వరకు స్పీకర్ కార్యాలయం సమయాన్ని కేటాయించింది. అయితే వివరణ ఇవ్వాలా వద్దా అన్న దానిపై వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు న్యాయ నిపుణుల సలహా తీసుకోనున్నారు. ఇప్పటికే వివరణ ఇవ్వడానికి 30 రోజులు గడువు కావాలని వైసీపీ రెబెల్స్ స్పీకర్ కు లేఖ రాశారు. మొత్తానికి స్పీకర్ కార్యాలయానికి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి వాళ్ళు వస్తారా రారా, సమయం కేటాయించిన నేపథ్యంలో ఉత్కంఠ ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం, పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, విజయ్ చంద్రిక, ఏదైతే వైసీపీ అలాగే టీడీపీ ఎమ్మెల్యేల అనర్హత మీద మరికొద్దిసేపట్లో స్పీకర్ కార్యాలయం మొత్తం కూడా దీని మీద మొత్తం కూడా విచారణ అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలు అనర్హత ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఇక్కడ అమరావతికి చేరుకున్నారు. మొత్తం కూడా వాళ్ళ న్యాయ నిపుణులతో మొత్తం కూడా సంప్రదింపులు అయితే జరుపుతున్నారు. అసలు మనం వెళ్ళాలా వద్దా అన్న దాని మీద ఒక క్లారిటీ అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ వెళ్తే అక్కడ ఏం చెప్పాలి ఏంటి అన్న దాని మీద కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో అన్ని సలహాలు తీసుకుంటున్నారు. ఒకవేళ వెళ్ళకపోతే ఏ విధంగా సమాధానం చెప్పాలన్న దాని మీద కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అయితే ఇప్పటికే స్పీకర్కి ఒక 30 రోజుల్లో మేము ఖచ్చితంగా హాజరవుతామని చెప్పి మాకు 30 రోజులు సమయం కావాలని చెప్పి కూడా వాళ్ళు ఒక లేఖ రూపంలో కోరటం కూడా జరిగింది. అది దానికే కట్టుబడి ఉంటారా, లేకపోతే అక్కడికి వెళితే దీనికి సంబంధించిన వివరాలు ఏమేమి ఇవ్వాలన్న దాని మీద కూడా వైసీపీ ఏదైతే అనర్హతకు గురయ్యారో ఆ ఎమ్మెల్యేలు మొత్తం కూడా న్యాయ నిపుణులతో ఇక్కడైతే చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళ మొత్తం కూడా ఆ చర్చల సారాంశం కూడా మరికొద్దిసేపట్లో వాళ్ళు బయటకు వస్తే అప్పుడు వాళ్ళు ఏమేమి చర్చించుకున్నారు ఏంటి అంశాలు కూడా మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క ఎమ్మెల్యేకి దాదాపు 1/2 గంట సేపు సమయం కూడా కేటాయించారు స్పీకర్. ఎందుకంటే ఒక్కొక్కరికి అంటే దాదాపు 4 ఉన్నారు. 4 కూడా వైసీపీ అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు అయితే ఉదయం పూట సమయం ఇచ్చారు. మధ్యాహ్నం 11 నుంచి దాదాపు 1 గంట వరకు వీళ్ళకి సమయం ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే టీడీపీ వాళ్ళకైతేమో సాయంత్రం 2 గంటల నుంచి సమయం ఇచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళు సాయంత్రం వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఎవరైతే వైసీపీ అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా మరికొద్దిసేపట్లో ఆ స్పీకర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అన్న దాని మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. ఎందుకంటే ఇది మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు వెళితే కనుక ఏ విధమైన సంప్రదింపులు తేలాలి, ఏ విధమైన వివరణ ఇవ్వాలి అనే దాని మీద కూడా మొత్తం కూడా వాళ్ళు మొత్తం కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి న్యాయ నిపుణుల సలహా మాత్రం పూర్తి స్థాయిలో తీసుకుంటున్నారు. ఒకవేళ వెళ్తే అక్కడ ఎటువంటి జవాబు చెప్పాలి, అసలు దానికే కట్టుబడి ఉన్నామా లేకపోతే మరికొంత సమయం కోరే అవకాశం కూడా ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక పిటిషన్ రూపంలో కూడా తెలపడం జరిగింది. మాకు సమయం మరింత కావాలి, ఎందుకంటే మాకు 30 రోజులు సమయం కావాలని చెప్పి కూడా స్పీకర్ని కోరటం కూడా జరిగింది. అయితే దాన్ని స్పీకర్ అయితే అంగీకరించిన పరిస్థితులు లేదు. ఈ రోజు ఖచ్చితంగా 29వ తేదీన రావాలని చెప్పి కూడా ఆయన ఖచ్చితంగా చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా అమరావతికి అయితే చేరుకున్నారు. వచ్చిన తర్వాత నుంచి కూడా వాళ్ళంతా కూడా న్యాయ నిపుణులతో మొత్తం కూడా సలహాలు అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే అసలు వెళ్ళాలా వద్దా అన్న దాని మీద మొత్తం కూడా ఒక తర్జన భర్జనలో మొత్తం ఈ వైసీపీ రెబల్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి ఒక నిర్ణయం, ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే వెళ్ళాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. వెళ్తే కనుక అక్కడ ఏ విధంగా సమాధానం చెప్పాలి, అసలు స్పీకర్ అడిగే ప్రశ్నలకు కానీ వీళ్ళు చెప్పే సమాధానం కానీ ఎలా ఉండబోతున్నాయని కూడా మొత్తం కూడా న్యాయ నిపుణుల దగ్గర నుంచి కూడా మొత్తం కూడా సలహాలు తీసుకుంటున్నారు. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీవ్రమైన ఆసక్తికరమైన అంశంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. అసలు దీని మీద స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు అనేదాన్ని కూడా మనమంతా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్.